హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఎనీడిస్క్ ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎనీడిస్క్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఎనీడిస్క్ వల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయి, ఈ టాపిక్ గురించి నేర్చుకుందాం. ఓకే అండి, ఎనీడిస్క్ ఎందుకు యూజ్ చేస్తారు అని ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. ఓకే, సో ఏం లేదండి, మనము ఇక్కడ నుంచే వేరే వాళ్ళ కంప్యూటర్ స్క్రీన్ని అలాగే కంప్యూటర్ని కూడా మనము ఆపరేట్ చేయొచ్చు. ఆప్షన్స్ని మనం ఆపరేట్ చేయొచ్చు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే ఇప్పుడు పర్సన్ మేబీ ఇప్పుడు నా ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్కి స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఇంట్లోనే కంప్యూటర్ ఉంది. సో ఆప్షన్స్ ఎలా ఆపరేట్ చేయాలో డౌట్ వస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తాను, వాళ్ళ స్క్రీన్ని నేను కనెక్ట్ చేసుకుంటాను. అప్పుడు కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏమేమి ఆప్షన్స్ ఎలా చెయ్యాలి అని నేను ఇన్స్టిట్యూట్ నుంచే వాళ్ళ ఇంట్లో ఉన్న కంప్యూటర్ని నేను ఆపరేట్ చేయగలుగుతాను అనమాట. అది ఎనీడిస్క్ యూజ్. ఓకేనండి, ఎనీడిస్క్ ఎందుకు యూజ్ చేస్తామో చెప్పాం కదా, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. మనం ఇక్కడ కంప్యూటర్ ముందు కూర్చున్నామండి, అవతల మన స్టూడెంట్స్ ఉంటా లేదా అవతల నుంచి మన కస్టమర్స్ ఎవరైనా సరే ఆ కంప్యూటర్లో ఆప్షన్స్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకోలేనప్పుడు కానివ్వండి, లేదా ఆ స్క్రీన్ని మనము స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా మనం ఎనీడిస్క్ ఆప్షన్ని యూజ్ చేసుకుంటాం. ఎనీడిస్క్ అనేది చూడండి, మీరు గూగుల్ క్రోమ్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఏదైనా సరే ఎనీడిస్క్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. ఫస్ట్ ఇక్కడ మీరు సిస్టమ్కి అయితే కనుక, కంప్యూటర్కి అయితే రిమోట్ డెస్క్టాప్ సాఫ్ట్వేర్ ఫర్ విండోస్ పీసీ ఇచ్చాక ఇక్కడే డౌన్లోడ్ నౌ క్లిక్ చేయండి. ఎస్, ఐ వాంట్ టు అన్లాక్ ద ఫుల్ పవర్ ఆఫ్ ఎనీడిస్క్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇచ్చాక జస్ట్ క్లిక్ ద గైడెన్స్ అని చెప్పి క్లిక్ చేయండి. మీకు ఆప్షన్ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా, మీరు యాక్సెస్ అని మీ మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఆ గ్రీన్ బటన్ క్లిక్ చేసుకున్నాక మీరు డౌన్లోడ్లో ఆప్షన్లోనే చూడండి, మీ డౌన్లోడ్లోనే ఎనీడిస్క్ వస్తుంది. మేబీ అందరికీ ఏంటంటే ఈ రెడ్ ఐకాన్ డెస్క్టాప్లో కూడా వచ్చేస్తుంది, మీ కంప్యూటర్ డెస్క్టాప్లో కూడా వచ్చేస్తుంది ఫస్ట్ టైం మనం డౌన్లోడ్ చేసినప్పుడు. ఒకవేళ డెస్క్టాప్లో మీకు ఐకాన్ కనిపించకపోతే మళ్ళీ డౌన్లోడ్లో ఉన్న ఎనీడిస్క్ని ఐకాన్ ఉంది కదా, డబుల్ క్లిక్ చేసుకొని యాక్సెప్ట్ అండ్ అప్డేట్ అని ఇవ్వండి. ఫస్ట్ టైమే మీరు డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు డౌన్లోడ్ అయిపోయి మీకు డెస్క్టాప్ పైకి మీకు ఈ ఐకాన్ కూడా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం, డైరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా. మీకు డెస్క్టాప్ పైన ఎనీడిస్క్ అనేది కనెక్ట్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. మీకు ఎనీడిస్క్ డౌన్లోడ్ అయిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్లో ఇక్కడైనా చూపిస్తుంది. డైరెక్ట్గా మీరు ఫస్ట్ టైం మీ సిస్టంలో ఎనీడిస్క్ కనుక డౌన్లోడ్ చేస్తే డెస్క్టాప్ పైకే మీకు ఈ లోగో కనిపించేస్తుంది, ఈ ఐకాన్ ఉంది కదా ఇది కనిపిస్తుంది. ఒకవేళ మీకు డెస్క్టాప్ మీద ఎక్కడ ఇది కనిపించకపోతే మీరు డౌన్లోడ్స్లోకి వెళ్ళారంటే కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసాక సెండ్ టు డెస్క్టాప్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడు మీకు డెస్క్టాప్ మీదకి కనిపించేస్తుంది. ఒకవేళ మీకు డైరెక్ట్గా డెస్క్టాప్ మీద కనిపించకపోతే డౌన్లోడ్లోకి వెళ్ళి రైట్ క్లిక్ సెండ్ టు డెస్క్టాప్ అని ఇచ్చారనుకోండి, ఇక్కడ ఎనీడిస్క్ మీకు ఇప్పుడు డెస్క్టాప్ పైనే కనిపిస్తుంది అనమాట. ఇలాగా మన అడ్రస్ కనిపిస్తుంది. ఓకే, ఇది మనము ఎవరినైనా ఇన్వైట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇన్వైట్ అని క్లిక్ చేస్తాం. వాళ్ళ ఐడి ఉంటుంది కదా, ఎనీడిస్క్ ఐడి ఉంటుంది కదా, ఐడి ఇస్తారు, మనం కనెక్ట్ చేసుకొని స్క్రీన్ని కూడా మనము షేర్ చేసుకోవచ్చు. అవతల వ్యక్తికి మనం కంప్యూటర్ ఆపరేట్ కూడా మనమే చేసేయచ్చు అనమాట. ఇది ఎనీడిస్క్ యూజెస్. ఓకే.